వద్దులే వాళ్ళు చెప్పు, నువ్వే చెప్పు. ఎవరో మాట్లాడేది ఒకసారి, ఎవరో మాట్లాడేది ఒక రండి. ఆసిఫ్ లోపల రండి. బాగుంటుంది. కొంచెం ముందుకు రమ్మన్నా నిలబడిపోయి కనపడుతుంది. సార్ మీరు కూడా నిలబడండి, ఫోటో తీసుకుంటారు, ఏం కాదు. చిన్న వాయిస్లు ఇచ్చినారు, వీళ్ళ గురించి ఖాళీ చేశారు. ఆసిఫ్ ఫోటోలు తీసి ఆసిఫ్ ఇప్పుడు ఉన్నోళ్ళు మాట్లాడి సిటీ సెంటర్లో పెంచేం అవసరం లేదు. సిటీ సెంటర్లో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నా పేరు పావని. మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. మేము ఉండి 8 years అవుతుంది, 5 years అవుతుంది. కానీ ఇక్కడ మేము అన్ని అలాట్మెంట్ అవన్నీ చేయించుకున్నాము, అయినా కానీ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పుడేమో అడిగామన్నమాట, మేము కూడా ఖాళీ చేయాలా అంటే అలాట్మెంట్ ఉన్న వాళ్ళకి లేదు, మామూలుగా ఉన్న వాళ్ళకైతేనే ఖాళీ చేయాలి అని చెప్పారు. అయినా కానీ లేదు సార్, మేము ఉంటాము అని చెప్పాము. ఎవరు వస్తారా అంటే కలెక్టర్ ఆఫీస్ లో వెళ్ళి మాట్లాడండి అని కూడా చెప్పారు. అక్కడ కూడా వెళ్ళి మాట్లాడి మేము అలాట్మెంట్ చేయించుకున్నాము. కానీ ఇప్పుడు మాకి 4 పిల్లలు ఉన్నారు సార్. మా అమ్మకి మేమందరం స్టడీస్ చదువుతున్నాం. మాకు ఇక్కడ ఉంటే అన్నిటికీ అవైలబుల్ గా, అన్నిటికీ మంచిగా మాకు అందుబాటులో అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము మళ్ళీ అన్ని కలిసి దూరం వెళ్ళాలి అంటే మా స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో అందరికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే కదా సార్. మేమందరము ఇక్కడ ఉండి మాట్లాడుకొని అంతా ఇది చేసుకోవాలని అనుకున్నాం. కాబట్టి మా కోసం ఇంతమంది వచ్చారు కాబట్టి మేము కావాలంటే ఇక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ర్యాలీ చేయమనడానికి కూడా మేము కరెక్ట్ ఇబ్బందిగా ఇది అవుతాం సార్. కానీ మేము అయితే చెప్పడం కరెక్ట్. మాకైతే ఇక్కడ మాకు ఇంకా 2 years అపాయింట్మెంట్ చేయించేలా చేయమని చెప్పి అడుగుతున్నాం సార్. మేము ఇంకా క్వార్టర్స్ కి అయితే మేము ఇక్కడే పర్మనెంట్, మా మదర్ కి 15 years వరకు ఉంది సార్. అలాట్మెంట్ చేయించుకొని 15 years ఉందని చెప్పేసి మేము ఇల్లు మొత్తం బాగా చేయించుకున్నాం. మాకు 1 lakh ఖర్చు అయింది సార్. 1,15,000 ఖర్చు అయింది. పాలిష్ బండలు వేయించుకొని, ఇల్లు మొత్తం సిమెంట్ వేయించుకొని, పెయింటింగ్స్ అవి ఇవి అన్ని చేయించుకున్నాం సార్. సడన్ గా మీరు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ వెళ్తాం చెప్పండి సార్. స్టడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్. మా చెల్లెలు బీటెక్ చదువుతుంది, నేను MBA చదువుతున్నాను. మా తమ్ముడు ఇంటర్ 2nd year చదువుతున్నాడు. నాతో ఇంకా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే సర్కిల్, బ్యాక్గ్రౌండ్ సర్కిల్ మాకు ఇక్కడే ఉంది సార్. కానీ అందరి స్టడీస్ కి దూరం అవుతుంది సార్. కాబట్టి మీరు కొంచెం ఆచరించి పిల్లలందరి స్టడీస్ ని చూసి కొంచెం పెద్దవాళ్ళగా మీరు అందరూ కనికరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పావని సార్ నా పేరు. మేము కర్నూలు టౌన్లో, కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ABC క్యాంప్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి
మేము మాట్లాడుతున్నాము. ఆ, దయచేసి ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే ప్రపోజల్ చేస్తుందో ఈ డెమాలిషన్కు గవర్నమెంట్ క్వార్టర్స్ని మేము ఈ ఆలోచనని పునరాలోచించాలని చెప్పేసి ఈ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం. గవర్నమెంట్ క్వార్టర్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్కు సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వము ఉద్యోగులకు ఆ, న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు గత 70 సంవత్సరాల నుంచి కూడా ఎంప్లాయీస్ కోట్లాది రూపాయలు రెంట్ రూపంలో కట్టి వీటికి కస్టోడియన్స్గా మారినారు. అలాంటి పరిస్థితుల్లో వీటిని ఎలాంటి సౌకర్యాలు మెరుగుపరచకుండా కనీసము అవి చాలా చాలా వరకు శిథిలావస్థకు కొన్ని మాత్రం ఉన్న వాటిల్లో ఉద్యోగులు అలాట్మెంట్తో భారీ హెచ్ఆర్ఏఎస్ పే చేస్తూ అరకొర సౌకర్యాలతో ఇక్కడ కొనసాగిస్తున్నారు జీవితాలు. కాబట్టి అలాట్మెంట్ ఉన్న ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ మందికి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలాగున ఇక్కడ దీనిని రెస్టోరేషన్ చేసి డెవలప్ చేసి ఎక్కువ ఉద్యోగులు ఇక్కడ అకామిడేట్ అయ్యేటట్లు ప్రభుత్వానికి తద్వారా ఎక్కువ హెచ్ఆర్ఏ రూపంలో నిధులు చేకూరే విధంగా నేను ఇక్కడ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ క్వార్టర్స్లో ఉంటున్నాను. నేను గవర్నమెంట్ క్వార్టర్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నా పేరు గిడ్డయ్య. అదే ప్రభుత్వము ఏదో హైకోర్టు బెంచ్ అని తర్వాత స్టేడియం అని ఏదేదో అన్నీ వినపడుతున్నాయి. మరి అధికారులు కూడా ఖాళీ చేయాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నపలంగా ఖాళీ చేయమంటే చాలా ఇబ్బందులకు కర్నూలులో అకామిడేషన్ కానీ ప్రైవేట్ రెసిడెన్స్ కానీ దొరికే పరిస్థితి లేదు. రెంట్స్ కూడా చాలా భయంకరమైన హ్యూజ్ రెంట్స్. 6 మంత్స్కి ఒకసారి రెంట్లు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఒక పక్క పిల్లలకు చిల్డ్రన్స్కు ఎంప్లాయీస్ యొక్క పిల్లలకు ఇక్కడ సరౌండింగ్స్లో నియర్ బైలో స్కూల్స్ కాలేజెస్లో అడ్మిట్ చేసుకుని ఉంటారు. తర్వాత తర్వాత ఎక్స్ట్రా అకామిడేషన్స్ కూడా ఇది ఈ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల కొంతమంది ఓన్ ఎక్స్పెండిచర్తో ఎక్స్ట్రా అకామిడేషన్స్ చేసుకొని వాళ్ళ బై ఓన్ హ్యాండ్ నుంచి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళు కాపురాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. మేము ఒకటే కోరుతున్నాము ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఏదైనా చేపట్టే కొత్త స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో స్టేడియం అంటున్నారు, తర్వాత హైకోర్టు బెంచ్ అంటున్నారు, వీటన్నిటినీ హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తున్నాము. కానీ ప్రభుత్వం ఒకటే ఆలోచించాలా, ఏదైతే తీసుకురావాలనుకుంటున్న కొత్త స్ట్రక్చర్స్ హైకోర్టు బెంచ్ కానీ తర్వాత లా కాలేజ్ కానీ ఇంకా స్టేడియం ఇలాంటివన్నీ అవుట్స్కట్స్లో తీసుకొస్తే సిటీ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. ఇక్కడ ఏదైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అపార్ట్మెంట్ టైప్లో కానీ లేదంటే ఉన్న క్వార్టర్స్ను డెవలప్ చేయడం వల్ల ఎంప్లాయీస్ చాలామంది హ్యూజ్ రెంట్స్ ప్రైవేట్ హౌసెస్లో కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. ఎంప్లాయీస్ అంటే మన దృష్టిలో ఆఫీసర్సే కాదు, అటెండర్లు, డ్రైవర్లు, ఆ తర్వాత చిన్న చిన్న వాచ్మెన్లు కూడా ప్రైవేట్ హౌసెస్లో సివిల్ లొకాలిటీస్లో హ్యూజ్ రెంట్స్ కట్టలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ప్రభుత్వం సానుకూలంగా ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేసి 70 years నుంచి కొనసాగుతున్నటువంటి రాజధాని రోజుల్లో కట్టినటువంటి ఈ ఏబీసీ క్యాంప్ గవర్నమెంట్ క్వార్టర్స్ని ఒక మోడల్ సిటీ లాగా డెవలప్ చేస్తే ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను ఏబీసీ క్యాంప్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి మేము రేపు లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా మంత్రివర్యులకు కానీ వారికి అందరికి కూడా వినతి పత్రాలు సమర్పిస్తాము. దీని విషయంలో ఉద్యోగులకు తర్వాత కర్నూలు జిల్లాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం. నా పేరు ఎంపీ గిడ్డయ్య, గవర్నమెంట్ క్వార్టర్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు. ఇప్పటికిప్పుడు మీరు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? బాడీలు పోవాలంటే 5,000 10,000 చెప్తున్నారు. మేము చాలా కష్టంగా ఉంది, మాకు టైం ఇవ్వండి. మేము ఖాళీ చేస్తాం, చేయమని చెప్పలేదు, ఖాళీ చేస్తాం, కానీ మాకు టైం ఇవ్వాల. మా పిల్లలకు చదువులు కొంచెం
వచ్చే సంవత్సరం అయితే చదువులకు మళ్ళీ వేరే చూసుకుంటాం మేము. నా పేరు ఏమంటున్నారు, ఖాళీ చేయండి మాకు గవర్నమెంట్ చెప్పినారు అని నిన్న వచ్చి సుమారుగా 5-6 మంది వచ్చినారు. గబా వచ్చేసినారు. వస్తే ఏం సార్ అంటే మా గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు మీరు ఖాళీ చేయాలా, 15 రోజులలోనే ఖాళీ చేయాలంట. మాకు అలాట్మెంట్ ఉంది, అది చెప్పిన ఆ మాట కూడా మాకు అలాట్మెంట్ ఉందండి అని కూడా చెప్పిన. అంటే లేదమ్మా మేము అంతా పడగొడుతున్నాము, మేమంతా ఖాళీ చేస్తాము, ఖాళీ చేయాలా మీరు అని చెప్తున్నారండి. ఆ విషయం మాకు తెలియదు అన్నారండి. అడిగిన నేను ఆ విషయం కూడా ఎందుకు పడగొడుతున్నారు, ఎవరు దీనికి ఉండేది కారణం ఏమి అని కూడా అడిగిన. అంటే లేదమ్మా మాకు తెలియదు, మాకు గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు, మేము వచ్చినాము, మీరు ఖాళీ చేయాలా, 15 రోజులు మాకు టైం ఇచ్చినారు. అదే అంటే ఆ మాట మాకు తెలియదమ్మా, మేము గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు వచ్చినాం మేము, అంతే 15 రోజులలో ఖాళీ చేయాలా మీరు. మేము 15 రోజులలో ఖాళీ చెయ్యము, ఏప్రిల్ వరకు ఖాళీ చెయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోమను. నా పేరు వెంకట లక్ష్మీదేవి. గత కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి ఇక్కడికి ఎంప్లాయీస్ హౌసెస్ దగ్గరకు వచ్చేసి వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు. వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వకుండా ఇక్కడ నుంచి వేకేట్ చేయమని చెప్పేసి వాళ్ళందరి మీద ప్రెషర్ తీసుకొని వస్తున్నారు. ఇట్లా ఇమీడియట్గా ప్రెషర్ చేసి వాళ్ళని ఏరియా నుంచి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తున్నారు. దీనికి నేను ఏం చెప్తున్నానంటే అట్లీస్ట్ సఫిషియంట్ టైం అన్నా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇక్కడ స్కూల్స్ రెసిడెన్సెస్ ఇబ్బంది పడుతున్నారు. నేనేం చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఒకటే విషయం, అట్లీస్ట్ కనీసము వాళ్ళకు సఫిషియంట్ టైం ఇస్తే వాళ్ళు ఎక్కడన్నా కానీ మంచి ప్లేస్లో రెంట్ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే హెవీ రెంట్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు బేర్ చేసే కెపాసిటీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు లేదు. కాబట్టి ప్రభుత్వము వీటిపైన సరైన చర్య తీసుకొని అట్లీస్ట్ కనీసం వాళ్ళకి సఫిషియంట్ టైం అన్నా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నా పేరు కేఎస్ భగత్, అడ్వకేట్, అదే రకంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్.